ఆసియా కప్ 2025 పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇరు జట్ల బౌలర్ల సెలబ్రేషన్ వార్ అసలైన సినిమాను చూపించింది. యాక్షన్ కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని శ్రీలంక బౌలర్లు మరోసారి నిరూపించారు. పాకిస్తాన్ ఆల్రౌండర్ ప్రదర్శనతో మ్యాచ్ ని గెలిచింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ టైలెండర్ రాణించడంతో శ్రీలంక 133 పరుగులతో చేయగలిగింది. ఈ మ్యాచ్ లో వానిందు వసరంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ కి వచ్చాడు. 13వ ఓవర్ తొలి బంతికే హసరంగాను క్లీన్ బౌల్డ్ చేసిన అబ్రార్ డిఫరెంట్ గా హసరంగా స్టైల్లో సెలబ్రేషన్ చేశాడు. గతంలో కూడా గిల్ వికెట్ తీసి పెవిలియన్ కు వెళ్ళు అనే సైగలతో సెలబ్రేట్ చేసిన అబ్రార్ ఈసారి ప్రత్యర్థి స్టైల్లో సెలబ్రేషన్ చేసి మరింత రెచ్చగొట్టాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో ఫఖర్ జమాన్ క్యాచ్ అందుకున్న హసరంగా రివెంజ్ తీసుకుంటూ అబ్రార్ స్టైల్లో సెలబ్రేషన్ చేశాడు. బౌలింగ్ లో సయీం అయూబ్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వికెట్లు తీసుకొని అబ్రార్ స్టైల్లో మరోసారి సెలబ్రేషన్స్ చేశాడు. అయితే మ్యాచ్ లో ఈ ఇద్దరి సెలబ్రేషన్ వార్ ఆకట్టుకుంది. మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరి ప్లేయర్లు నవ్వుతూ ఆలింగనం చేసుకొని జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ 3 వికెట్లు తీయగా హారిస్ రౌఫ్, హుసేన్ తలాత్ చెరి 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆరంభంలో రాణించిన మిడిల్ ఓవర్లో వరుస వికెట్లు కోల్పోయింది. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే హుసేన్ తలాత్, మహమ్మద్ నవాజ్ వికెట్ పడకుండా పాకిస్తాన్ కు విజయం అందించారు. హుసేన్ 32, నవాజ్ 38 పరుగులతో రాణించడంతో 18 ఓవర్లోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించింది.